ఏంట్రా ఈ మధ్యన ఫ్యాన్స్ బాగా పెరిగిపోయినట్టున్నారు. యూట్యూబర్ గా సెటిల్ అయినట్టేనా? పెళ్లి సంబంధాలు. యూట్యూబర్ పెళ్లి సంబంధాలు. ఒకసారి కేరళ యూట్యూబర్ కి ఏమైందో చూడు. అదేంట్రా ఏమన్నా కుక్కలు వెంట పడుతున్నాయి ఏంటి అట్లా పరిగెడుతోంది? పరిగెత్తుతుంది కాదు, పారిపోతుంది. ఇన్ఫాక్ట్ లేచిపోతుంది. ఎవరితో లేచిపోతున్నారు? యూట్యూబర్ భార్య కండక్టర్ తో లేచిపోయింది. ఓ కండక్టర్ దగ్గర డబ్బులు బాగుంటాయి కదా, అందుకునేనా? వాళ్ళ పెళ్లి వీడియోలు రీల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. వాళ్ళ పెళ్లి వీడియో చూడు. అవునరా, అన్ని రీల్స్ లో అతనే ప్రమాణాలు చేశారు కానీ తను చేయలేదు కదా. ఆ అమ్మాయి క్లారిటీగానే ఉంది కదా. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. ఇంకో రీల్ కూడా పాతది బాగా వైరల్ అవుతుంది. స్టార్ బక్స్ కాఫీ రీల్ చూడు. రాత్రి పట్టుకోవాల్సింది స్టార్ బక్స్ కాఫీ కప్పును కాదురా, పెళ్ళాన్నిరా. ఇందుకు కాదు నేనైతే చెప్పలేను బాబు. అయినా ఇది చాలా బెటర్లే. పెళ్ళాన్ని లేచిపోతే బెటర్ అంటావేంట్రా? పెళ్ళయి 2 పిల్లల తల్లి మొగుడిని చంపి పెసర్జన్ లో పాతి పెట్టింది. దానికన్నా ఇది బెటర్ కాదు. అవును, మన సంధ్యక్క కూడా అదే మాట అంది కదా. ఎట్లా అంటే పిట్టలను బిసినట్టు విసికేసి చంపి పడేస్తారు ఏదేమన్నా కానీ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఒక ఆమె బాల్కనీలో ఏదో కడుతుంది చూడు. ఇదేంటది? సమ్మర్ లో కదా వాటర్ ప్రాబ్లం వచ్చి వాటర్ ట్యాంకులు కట్టేది, మరి ఇప్పుడు కట్టింది ఏంటి? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అది వాటర్ ట్యాంక్ కాదు, వాళ్ళ మొగుడిని చంపి పెట్టడానికి సమాధి కట్టింది. పక్కింటోళ్ళకి డౌట్ వచ్చి పోలీసులకు పట్టించారు. ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా? అతని డబ్బులతో అతనికే సమాధి కట్టించింది. కానీ అసలు ఏం చెప్పి డబ్బులు తీసుకుందంటావు? అయినా మీ అమ్మాయిలు ఒప్పించాలనుకుంటే ఎలా అయినా ఒప్పిస్తారులే. ఒక ఆమె ఫస్ట్ నైట్ రోజు వాళ్ళ హస్బెండ్ తోటి ఇంట్లో వాళ్ళందరూ బంగారం తీసుకురా రీల్స్ చేద్దామని చెప్పి ఒప్పించిందంట. రాత్రి రీల్స్ చేసిర్రు, పొద్దుగాలనే పాప నగలతో జంప్. చాలా తెలివిగా ప్లాన్ చేసింది కదా. ఏం తెలివి, ఒక్క రోజులోనే దొరికిపోయిందంట. కొట్టేసి ప్లాన్ బాగా చేసింది కానీ ఎస్కేప్ ప్లాన్ సరిగా చేసుకోలేనట్టుంది. కానీ ఒక అబ్బాయి మాత్రం ఎస్కేప్ ప్లాన్ ఈ రేంజ్ లో చేసిండో చూడు. వారణాసిలో ట్రయామ్ షోరూమ్ లోకి 10 o'clock క్లోజ్ అవుతుందంటే 11 o'clock గ్లాస్ బ్రేక్ చేసుకుని లోపలికి వెళ్ళి మంచిగా పాటలు పెట్టుకుని స్నానం చేసి కాఫీ తాగి ఫుడ్ తిని ఆడున్న బ్రాండెడ్ బట్టలు వేసుకొని పొద్దుగాల 4 గంటలకు 5 లక్షల బండి తీసుకొని జంప్. ఏం వాడకవయ్యా అబ్బో. రే నాకు ఐడియా వచ్చింది. రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు పట్టుకుంటే సరిపోతుంది కదా. అయినా కొట్టేసినోడు బైక్ వాడుకోడు, అమ్ముకుంటాడు.